వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. తెలంగాణ స్టైల్లో చేపల కూర రెడీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాం. చిన్న నారింజకాయ అంతా చింతపండు కొంచెం కడుక్కుని నీళ్ళు వేసుకుని కొద్దిసేపు నాననిద్దాం. కేజీ బొచ్చు చేప తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్టు, ఈ స్పూన్తో కారం అన్నీ కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పైన తొక్క తీసాను. తీసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కాల్చుకుందాం. పొయ్యిలో కాల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, బట్ మనకు పొయ్యి అవైలబిలిటీ ఉండదు కాబట్టి గ్యాస్ మీద కాల్చుకోవాల్సి వస్తుంది. ఇలా కాల్చిన తర్వాత ఈ లేయర్ తీసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. వేరే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 మిరియాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, మరీ ఎక్కువ వేయకూడదు, మెంతులు ఒక 1/4 టీ స్పూన్. అవన్నీ లైట్గా రోస్ట్ చేద్దాం. మళ్ళీ మెంతులు ఎక్కువ అయితే చేదైపోతుంది, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి తీసుకుని కొద్దిగా, నా దగ్గర ఇలా తురుము ఉంది అందుకని తీసుకున్నాను, కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు. కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకుందాం. అదే ప్యాన్ హీట్గా ఉంటుంది కదా, కొద్దిగా గసగసాలు, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. చేపల కూరకి ఇలా వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించని గిన్నె పెట్టుకున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చేపల కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పించ్ ఆఫ్ మెంతులు, పించ్ ఆఫ్ జీలకర్ర, మనం ఇందాక ఆనియన్స్ కాల్చుకున్నాం కదా ఆ పేస్ట్, ఇలా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఒక 1/4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు, పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఈ స్పూన్తో సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు రెబ్బలు. ఇలా 2 చిన్న సైజు టొమాటోలు తీసుకుని ప్యూరీ తీసుకుని రెడీ చేసి పక్కన పెట్టి, చింతపండు నానింది కదా, మనం ఇప్పుడు టిక్కిగా చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటో ప్యూరీని ఇందులో వేద్దాం. వేసి బాగా నూనెలో మగ్గే వరకు టమాటా గుజ్జుని మగ్గనిద్దాం. ఇలా నూనె తేలేంత వరకు టమాటాను మగ్గించిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు కారం యాడ్ చేద్దాం. చేపల కూర కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. చింతపండు గుజ్జును పోద్దాం. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని పులుసును కొంతసేపు మరగనిద్దాం. ఇలా మరుగుతున్న పులుసులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఫిష్ ముక్కల్ని వేద్దాం. చేపల కూర అంతటిని ఇలా ఒకసారి తిప్పుకుందాం. గరిటె పెడితే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది, అందుకనే ఇలా తిప్పుకుంటే వాటికి అడ్జస్ట్ అవుతాయి.
ముందుగా మసాలా పౌడర్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది ఇలా మిక్సీ పట్టుకుని ఫైనల్గా కూరలో వేసుకుందాం. చేపల కూరకి స్నానం చేయాలి. చూడండి ఎంతటి చిక్కటి పులుసుగా వచ్చిందో. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.